ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు, నన్ను ఆదుకో. నిన్ను బ్రతికించేది ఏంటో తెలుసా? దేవుని మాటే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని లేఖనం చాలా క్లియర్గా సెలవిస్తా ఉంది. మన ఆధ్యాత్మిక స్థితి పటిష్టంగా ఉండాలి అంటే, మన ఆంతర్య పురుషుడు అనుదినము నూతనపరచబడుతూ బలాన్ని పుష్టిని కలిగి ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము. వాక్యాన్ని ఎంతగా వింటున్నావు, ఎంతగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు, దేవుని వాక్య ప్రకారం జీవించే మనసు నీలో ఉందా? దేవుడు అది కోరుతున్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా. దేవుని మాట మనం బ్రతికించే మాట. దుర్భరమైన నీ జీవితాన్ని, ఎండిన ఎముకలు లాంటి నీ జీవితాన్ని, బలహీనపరచబడిన నీ జీవితాన్ని తిరిగి బ్రతికించగలిగే దేవుని మాట. గివ్ రూమ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి అవకాశమే, దేవుని వాక్యానికి చోటివో. బలమైన కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుతాలు ఖచ్చితంగా ప్రభు నీ జీవితం చేస్తాడు. నేను బ్రతికించే దేవుడు ఆయన.